హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో విఘ్నేశ్వరుడి యొక్క పుట్టుక గురించి మరియు అసలు ఆయనకి గజముఖం ఎందుకు వచ్చింది అన్న దాని గురించి తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడి యొక్క పుట్టుక ఒక స్త్రీ గర్భమాసం చేసి జన్మించిన వాడు కాదు. పార్వతీ అమ్మవారు ఆవిడ నిత్య సుమంగలి, నిత్య యవ్వనంలో ఉన్నటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకొని ఉంటుంది. ఎప్పుడూ పసుపు రాసుకున్నటువంటి తల్లి ఒకానొక రోజున తన ఒంటి మీద ఉన్నటువంటి పసుపును నలిచి ముద్ద చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క మొదటి స్వరూపం నరరూపంతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు పుట్టాడు. ఇలా తన యొక్క మొదటి రూపం వచ్చింది. ఆయనకి మరి గజముఖం ఎలా వచ్చింది? మనకి వినాయక వ్రతకల్పం కథలో ఏం చెప్తారు అంటే, పరమశివుడు ఎక్కడికో వెళ్ళి ఇంటికి వచ్చాడు. పార్వతీదేవి లోపల ఉంది, బయట కాపలా ఈ బాలుని పెట్టింది. నువ్వు ఎవరివి అన్నాడు. నేను కాపలా ఉన్నాను, లోపలికి వెళ్ళకు అన్నాడు. ఇద్దరి మధ్య దెబ్బలాట వచ్చింది. శివుడు కోపంతో త్రిశూలం తీసి తలకాయ తీసేశాడు. పార్వతీదేవి ఏడ్చింది. అందుకని పరమశివుడు ఏనుగు తల తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేశాడు అని చెప్తారు. కథ అయిపోతుంది, మనం ప్రసాదాలు గట్రా అన్నీ తినేస్తాం. కానీ చాలామందికి దేవుడి మీద భక్తి ఉంటుంది కాబట్టి దేవుడికి నమస్కారం పెట్టేస్తారు. కానీ అనుమానం అలానే ఉండిపోతుంది. సమస్త విద్యలకు ఆలవాలం శివుడని చెప్పి తన ఇంటి ముందు ఉన్న పిల్లవాడు తన కుమారుడని తెలుసుకోలేనివాడు పరమశివుడా? కానీ దానిని మీరు ఇలా అర్థం చేసుకోకూడదు. పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ప్రజల్ని చాలా బాధలు పెడుతుండేవాడు. గజాసురుడు ఎలా చనిపోతాడు అంటే, తనని గజముఖం ఉన్నటువంటి వాడు చంపితే తప్ప ఎవరు చంపినా చావడు. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్నటువంటి పిల్లవాడు రావాలి. కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడు అంటే, అమ్మవారు ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడ్డాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపన్నుడు. అటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసురుడు అంతమవుతాడని ఆలోచించి ఉత్తరాదిముఖంగా అమంగళకరంగా నిద్రపోతున్నటువంటి ఏనుగు తల తెంచి తీసుకురమ్మని తన భటులకు ఆదేశించాడు. కైలాస పర్వతం సానువుల్లో అమంగళకరంగా పడుకొని ఉన్న ఏనుగు తల కోసి తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ పిల్లవాడికి ఈ గజముఖం పెట్టి జీవం పోశారు. ఇప్పుడు గజాసురుడు అంతం జరుగుతుంది. అందుకని విఘ్నేశ్వరుడు మన కోసం గజముఖం పెట్టుకున్నాడు తప్ప అతని కోసం అయితే కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.